రైతాంగ అభివృద్ధి, అమరావతిలో రాజధాని నిర్మాణం ఈ రెండు అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక వైద్య రంగంలో నూతన ఆవిష్కరణల కోసం భారత్ బయో డిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ వివరాలేంటో చూద్దాం. విజయవాడ సితారా సెంటర్లో డోండి గణేశ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ప్రార్థించానన్నారు. గత ప్రభుత్వంలో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలంటే అనేక ఆంక్షలు ఉండేవన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఈసారి వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం మీరు కానీ గణేష్ పండుగ చేసుకోవాలంటే ఒక మైక్ పెట్టుకోవాలి. మైక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. మీరు కరెంటు తీసుకోవాలి. కరెంటు కూడా మళ్ళీ బిల్లు కట్టాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్లు అవసరం లేకుండా మీరు గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన దానికన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ. ఇంత మునుపు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాల ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి. ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా మీకు ఇది జరిపించుకునే వేడుక అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి ఒక 30 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. పర్వాలేదు, ఎంతైనా సరే మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజలను నియంత్రించకూడదన్నారు. బలహీన వర్గాలకు బ్యాంకులు బాస్ట్గా ఉండాలని, నైపుణ్యాభివృద్ధి కోసం ఆర్థిక తోడ్పాటునివ్వాలని కోరారు. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి 8వ తేదీ నాటికి 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందుకోసం బ్యాంకర్లు పూర్తిగా సహకరించాలని కోరారు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, డ్వాక్రా గ్రూపులకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం చంద్రబాబు వివరించారు. రాజధాని అమరావతిలో బ్యాంకులు తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. బ్యాంకులన్నీ కలిసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. అమరావతిలో బ్యాంకులకు అవసరమైన భూమిని కేటాయిస్తామని, 2 ఏళ్లలో అమరావతిలో బ్యాంకులు తమ కార్యాలయాలను నిర్మించాలన్నారు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం వచ్చే దరఖాస్తులను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. జలవనరుల శాఖ సంబంధిత అంశాలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాయలసీమలోని చెరువుల్ని తక్షణం నింపేందుకు చర్యలు చేపట్టాలని, పోలవరం ఎడమ కాల్వ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని నిర్దేశించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని కాల్వల ద్వారా మళ్లించి చెరువుల్లోకి పంపాలని సూచించారు. సముద్రంలోకి వృధాగా ప్రవాహాలు వెళ్తుంటే బాధ కలుగుతుందన్నారు. వరద నీటిని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు చంద్రబాబు. వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, ఆరోగ్య బీమాలు మార్పులు, కొత్త వైద్య కళాశాలలు, ఉచితంగా వైద్య పరీక్షలు, యోగా, నేచురోపతి అభివృద్ధి వంటి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
పేదలపై మందుల కొనుగోలు భారం తగ్గేలా ప్రతి మండలంలో జనరిక్ ఔషధాలు లభించేలా చూడాలని ఆదేశించారు. జన ఔషధి స్టోర్లు పెట్టేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని, తక్షణమే వాటికి అనుమతులివ్వాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు వైద్య బీమా అందించే పథకాన్ని 1.63 కోట్ల కుటుంబాలకు వర్తించేలా మార్పులు చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్ బయోడిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆసియా పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్ కి చెందిన వేర్వేరు దేశాల వైద్య నిపుణులతో సీఎం సమావేశమై చర్చించారు. అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో అంతర్భాగంగా ఈ రీసెర్చ్ ఇన్నోవేషన్ కార్యకలాపాలు ఉండనున్నాయి. ఏఐ మెడ్టెక్ అలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసియా పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్, అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ సంయుక్త భాగస్వామ్యంలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆరోగ్య రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రోత్సహిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణల లక్ష్యంగా పనిచేస్తారు. స్త్రీశక్తి పథకంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 8,458 ఆర్టీసీ బస్సుల్లో ఈ పథకం అమలవుతుంది. ఈ పథకం గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు సీఎం చంద్రబాబు. ఈ పథకం కారణంగా బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని అధికారులు వివరించారు. ఎంతమంది మహిళలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. స్త్రీశక్తి పథకం కింద నడిపే బస్సులకు వెనుక ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తంగా 8,458 స్త్రీశక్తి బస్సులకు బోర్డులు పెట్టాలని చెప్పారు. సీట్ల కోసం పోటీ పడితే ఆర్టీసీ సిబ్బంది సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.